హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ పర్టికులర్ వీడియో సిరీస్ యాక్చువల్గా ఇది 48th లెసన్. సో ఈ లెసన్ యొక్క హెడ్డింగ్ ఏంటి అంటే సిఎస్ఎస్లో బాక్స్ ప్రాపర్టీస్, కానీ సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అని కూడా పిలవచ్చు. సో ఈ ఎల్లో కలర్ హెడ్లైన్ చూస్తే పవర్ ఆఫ్ 4 గైస్ ఉన్నారు అని పెట్టాను, అంటే ఆ నలుగురు అన్నమాట. సో ఇక్కడ ఎస్ఎఫ్పిఎం అంటే బేసిక్గా ఎస్ అనేది సైజుని డిఫైన్ చేస్తుంది, ఎఫ్ అనేది ఫ్లోట్స్, పి అనేది ప్యాడింగ్ అని చెప్పొచ్చు, ఎం అంటే మార్జిన్స్ అనొచ్చు. సో ఈ 4 ఎలిమెంట్స్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, ఎస్పెషల్లీ ఒక వెబ్ అప్లికేషన్ మనం డెవలప్ చేయాలి అన్నప్పుడు. సో ఆల్రెడీ ఇది మనం మాన్యువల్ కోడింగ్లో చూసాము, బట్ స్టిల్ ఇది మళ్ళీ ఇంపార్టెంట్ అని చెప్పి డ్రీమ్ వ్యూవర్లో కూడా కంటిన్యూషన్ చేస్తున్నాను నేను. బట్ ఇది ఒక్కసారి మనం ఈ నెక్స్ట్ స్క్రీన్ మనం చూస్తే ఇక్కడ ఈ ఫస్ట్ స్క్రీన్లో ఎస్ అనేది ఒక రెడ్ మార్క్ పెట్టాను, అంటే ఈ టెక్స్ట్ రోలర్స్ పెట్టున్నా నేను. ఇది బేసిక్గా సైజు. ఓకే, ఈ టెక్స్ట్ అనేది ఈ బ్లాక్లో ఉంది, కానీ అదే టెక్స్ట్ని నేను బ్యాక్గ్రౌండ్లో ఒక డివ్ కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చినప్పుడు ఈ యొక్క టెక్స్ట్కి ఈ యొక్క కంటైనర్కి ఈ మధ్యలో ఉన్న ఈ గ్యాప్ని, ఓకే, దీన్ని మనం ఏమని పిలవాలి అంటే ప్యాడింగ్ అని పిలవాలి. సో దీన్ని మాత్రం యాక్చువల్ సైజు ఇది ఒక 300 బై ఒక 200 ఉందనుకోండి, ఇదేముంటుందంటే ఇది కంటెంట్ 200 బై 300 ఉంటుంది కంటెంట్, కానీ ప్యాడింగ్ ఒక 20 ఇవ్వడం వల్ల లెఫ్ట్ రైట్ టాప్ బాటము యాడ్ అవుతుంది. అంటే 200 ఉన్నది ప్యాడింగ్ 20 యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే 240 అవుతుంది విడ్త్. హైట్ వచ్చి ఇది 200 అనుకుంటే ఇక్కడ టాప్ 20 బాటమ్ 20 240 అవుతుంది. అంటే ఒరిజినల్ సైజుకి ప్లస్ ప్యాడింగ్ యాడ్ అవుతూ ఉంటుంది. ఫైన్. సో ఈ ఎలిమెంట్కి ఈ మధ్యలో ఉన్న ఈ మౌస్ పాయింటర్ చూసినట్లయితే ఈ గ్యాప్ని మనం ఎప్పుడు కూడా మార్జిన్ అనే యాట్రిబ్యూట్ ద్వారా ఈ ఎలిమెంట్కి మధ్యలో గ్యాప్ను మనం ఇవ్వచ్చు. కానీ బై డిఫాల్ట్ మనం మార్జిన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ వస్తుంది, తర్వాత కింద ఈ పారాగ్రాఫ్ వస్తుంది. ఓకే, అలా కాకుండా కావాలి అన్నప్పుడు ఫ్లోట్ అనే ప్రాపర్టీ ద్వారా ఫ్లోట్ లెఫ్ట్ అని ఇస్తే ఈ ఎలిమెంట్కి ఇమ్మీడియట్ నెక్స్ట్ ఇది వస్తుంది, తర్వాత ఇమ్మీడియట్ నెక్స్ట్ ఇది వస్తుంది, కానీ ఇమ్మీడియట్ నెక్స్ట్ ఇంకోటి వస్తుంది. ఆ నెక్స్ట్ లాస్ట్లో వచ్చేది వద్దు అనుకుంటే మీకు ఫ్లోట్లో ఉన్న ప్రాపర్టీ అంటే ఒక క్లియర్ అని ఉంది, దాన్ని కానీ మనం క్లియర్ చేస్తే ఈ నెక్స్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ లైన్లో వస్తుంది. ఓకే, సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మీరు సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీస్, సైజు, ఫ్లోట్స్, ప్యాడింగ్, మార్జిన్, ఈ 4 ఎలిమెంట్స్ని మనం యాక్చువల్గా సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అని పిలుస్తారు. ఒకసారి మనం ఇది కోడ్ చూస్తే ఇక్కడ అన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఇంకేం లేదు, ఒక హెడ్డింగ్ ఉంది. ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే విండోస్లో సిఎస్ఎస్ న్యూ, ఇక్కడ నేను మన ట్యాగ్ వచ్చి పారాగ్రాఫ్ కాబట్టి డైరెక్ట్గా పీ ఫర్ పారాగ్రాఫ్. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నేను ఏం చేస్తున్నానంటే ఒక సింపుల్ టెక్స్ట్ బ్లాక్ తీసుకొని టెక్స్ట్ వచ్చి వైట్ తీసుకుంటున్నాను. ఫాంట్ సైజ్ అంటే జార్జియా తీసుకుందాం, ఇది ఒక 18 మీకు క్లియర్గా కనపడుతుందని చెప్పి తీసుకున్నాను. ఫైన్. ఇప్పుడు నేను అప్లై కొడితే ఇలా వస్తుంది, కానీ దీనికి బాక్స్లోకి వెళ్ళిపోయి విడ్త్ వచ్చి ఒక 300, హైట్ వచ్చి 250 పెట్టాను అనుకున్నాను, ఇలా వస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్యాడింగ్ కానీ యాడ్ చేస్తే ఒక 30 యాడ్ చేశాను ఆల్ సైడ్స్. చూడండి, అన్ని సైడ్స్ 30, కానీ హైట్ అనేది ఎప్పుడు ఆటో ఇవ్వండి. హైట్ అనేది కంటెంట్ పెరిగే కొందే టెక్స్ట్ ఈ బ్లాక్ కంటైనర్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఫైన్. కానీ ఎలిమెంట్స్ అన్నీ 1 బై 1 వచ్చాయి. అలా కాకుండా ఈ ఎలిమెంట్ తర్వాత ఈ కింద ఎలిమెంట్ రావాలి అన్నప్పుడు ఫ్లోట్ వచ్చి లెఫ్ట్ అని ఇవ్వాలి. ఇప్పుడు అప్లై క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, కానీ అన్నీ జాయిన్ అయిపోయాయి. ఇప్పుడు ఈ యొక్క ఈ ఎలిమెంట్కి మధ్యలో గ్యాప్ కావాలంటే అప్పుడు మార్జిన్ వాడాలి. అది ఎంత యూజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 యూజ్ చేశాను. ఎప్పుడైతే నేను అప్లై క్లిక్ చేస్తానో ఇక్కడ ఆటోమేటిక్గా ఈ బ్లాక్స్ ఇలా అయిపోతాయి. కానీ ప్రతి ఎలిమెంట్కి మీకు ఒక డిఫరెంట్ కలర్ కావాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంటైర్ పారాగ్రాఫ్ నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి 4 వచ్చాయి. ఇప్పుడు నేను క్లాసెస్ వాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఫస్ట్ వచ్చి ఆరెంజ్లో ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రమే మారుద్దాం, రిమైనింగ్ అన్నీ అలాగే ఉంచుదాం. ఓకే, నెక్స్ట్ ఇదే ఆరెంజ్ని రైట్ క్లిక్, డూప్లికేట్, ఆరెంజ్ కాకుండా సో గ్రీన్ అని తీసుకుంటున్నాను. ఓకే, అలాగే దీన్ని ఓపెన్ చేసి గ్రీన్ తర్వాత అదే మళ్ళీ డూప్లికేట్ తీసుకొని ఈసారి బ్లూ తీసుకుందాం. సో ఈ బ్లూ కలర్ యాడ్ చేస్తున్నాను.
గ్రీన్లో గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఎనీ ఎగ్జాక్ట్ గ్రీన్ అవసరం లేదు, ఫైన్. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్లో సిఎస్ఎస్లో బ్లూ ఇస్తే బ్లూ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి సిఎస్ఎస్ గ్రీన్, దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ సిఎస్ఎస్, ఇక్కడ ఆరెంజ్ ఇస్తున్నాను. అంటే ఈ యొక్క మిగతా ప్రాపర్టీస్ పేరెంట్ నుండి ఇన్హెరిట్ అయ్యాయి అనమాట. సో సిఎస్ఎస్ కూడా బై డిఫాల్ట్ ఇన్హెరిటెన్స్ని ఫాలో అవుతుంది. పేరెంట్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ చైల్డ్ ఎలిమెంట్కి వస్తాయి. అంటే ఒక డివ్ అంటే ఒక పారాగ్రాఫ్కి నేను పేరెంట్లో ఈ ప్రాపర్టీస్ రాశాను కాబట్టి ఈ ప్రాపర్టీస్ అన్నీ ఈ ఎలిమెంట్స్ కూడా తీసుకుంటాయి. దీంట్లో ఉన్న ఫాంట్ కలరు, ఫాంట్ సైజు, ఎనీథింగ్. కానీ ఇక్కడ ఎప్పుడైతే మీరు అప్డేట్ చేస్తారో ఈ ప్రాపర్టీస్కి ఈ యొక్క మీరు రాసిన ప్రాపర్టీస్ ఓవర్ రైడ్ అవుతాయి. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఉంది, మీరు ఇక్కడ ఇంకొక క్లాస్లో వేరే కలర్ రాసినప్పుడు ఈ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ ఇది ఓవర్ రైడ్ అయిపోతుంది. అంటే ఇది ఫైనల్ అవుతుంది తప్ప ఇది ఉండదన్నమాట. ఓకే, ఇది. సో ఇప్పుడు నేను దీన్ని కంట్రోల్ ఎస్ అని క్లిక్ చేసి బ్రౌజర్లో F12 క్లిక్ చేస్తే బ్రౌజర్లో మీరు ఇలా చూడొచ్చు. ఓకే, ఫైన్, ఇది. సో దీన్నే మనం టెక్నికల్గా CSS బాక్స్ మోడలింగ్ అని పిలుస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.